Project Marpu from Eluru district, moving towards an alternative rehabilitation program for the underprivileged. అదే మార్పు అని పేరు పెట్టాం సార్. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ మనకు జనవరిలో నవోదయం 2.0 అని చెప్పి స్టేట్ అని ఐడి లిక్కర్ ఫ్రీగా మనం డిక్లేర్ చేయాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం సార్. అందులో భాగంగా మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి 16 మండల్స్ 140 ఐడి ప్రోన్ విలేజెస్ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫై చేశాము. 900 persons were directly or indirectly involved in this ఐడి లిక్కర్ డిస్టిలేషన్ మనకు తెలిసింది. వాళ్ళపైన నెసెసరీ అప్రోప్రియేట్ యాక్షన్స్ లీగల్గా బైండ్ ఓవర్ కానీ పీడీ యాక్ట్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది సార్. అక్టోబర్ మంత్కి మేము డిక్లేర్డ్ ఏలూరు డిస్ట్రిక్ట్ as ఐడి లిక్కర్ ఫ్రీ. కానీ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం ఇప్పటికి సరిపోదు, బికాస్ వీఆర్ హ్యావింగ్ అ స్ట్రిక్ట్ విజిల్ నౌ. వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ వై దే ఆర్ ఫాలోయింగ్, వై దే ఆర్ రీలాప్సింగ్ అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసినప్పటికీ పావర్టీ అండ్ ఎకనామిక్ వలరబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది సార్. సో రూట్ కాజ్ అని మనం అడ్రస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేస్తామన్నది వీ హ్యావ్ టేకన్ ద డెసిషన్ సార్. ఆ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ పేరే మార్పు. సో మేము ఫస్ట్ అబ్జెక్టివ్ ఇల్లిసిట్ డిస్టిలేషన్ చేసిన పాత అఫెండర్స్ ఇది వద్దని చెప్పేసి ముందుకు వస్తున్న ఎవరో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం సార్. 226 ఫ్యామిలీస్ లాస్ట్ 10 yearsలో వేరే వేరే కేసెస్లో బుక్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ లేకుండా ఈ పని చేస్తున్నారు సార్. సో ఫస్ట్ టైం మేము చేసిన అప్రోచ్ లైవ్లీహుడ్ సర్వే. సో వాళ్ళకి ఏం కావాలి, మీకు ఏం వచ్చు అన్నది ఫస్ట్ వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టి కనుక్కున్నాము. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బేస్డ్ లోన్స్ని వాళ్ళకి ఇచ్చాము, తర్వాత ఫాలోఅప్ చేసాము సార్. సో వాట్ ఈస్ ద అవుట్కమ్ వీ ఎక్స్పెక్టెడ్ వాస్ జీరో పావర్టీ. సో పావర్టీ నుంచి బయట వస్తే వాళ్ళు రీలాప్స్ అవ్వరు అన్నది వన్ ఆఫ్ ద అవుట్కమ్. 1 family 1 entrepreneur. సో వాళ్ళందరూ అడిగిన లైవ్లీహుడ్ ఫొటోస్ చూస్తే యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ సార్. తర్వాత జీరో ఇలిసిట్ లిక్కర్ ప్రొడక్షన్ ప్లస్ రీలాప్స్ అవ్వకుండా ఉండాలి. దీస్ ఆర్ ద అవుట్కమ్స్ విచ్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ సార్. సో ఫస్ట్ స్టెప్ వీళ్ళందరికీ లైవ్లీహుడ్ ఎవరు వెళ్ళి మీకు ఏం కావాలి, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారని కూడా అడగలేనది వాళ్ళందరితోటి మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు తెలిసింది. మాకు తెలియదు ఇంత ఈజీగా లోన్ వస్తుంది, ఇవన్నీ చేసుకోవచ్చు అన్నది. సో మనకు ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్, సస్టైనబుల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ వాళ్ళకి చెప్పలేదు, చూపించలేదు అన్నది ఒకటి. రెండోది తెలియదు వాళ్ళకి బేసికలీ. అండ్ సోషల్ అండ్ లీగల్ రిస్క్ ఉన్నాయి అండ్ సోషల్ స్టిగ్మటైజేషన్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఎప్పుడో చేసిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవాలంటే కూడా దట్ బ్రాండింగ్ వాస్ దేర్ ఫర్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ ద విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ అండ్ ఇలిసిట్ యాక్టివిటీ వల్ల. సో వాట్ వీ డిడ్ సార్, ఈ 226 ఫ్యామిలీస్కి ఈ 140 ఐడి ప్రోన్ విలేజెస్లో వర్క్షాప్ పెట్టాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ వెళ్ళారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాజ్ ఎ నోడెడ్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో వాళ్ళందరికీ ఐడి ఇలిసిట్ లిక్కర్ గురించి చెప్పడంతో పాటు రీహాబిలిటేషన్ మీరు ఏమైనా ముందుకు వస్తారా, మీకు ఏమైనా కావాలని కూడా అడగడం జరిగింది. తర్వాత ఎవరెవరు ముందుకు వచ్చారంటే ఈ 226 ఫ్యామిలీస్ని కన్విన్స్ చేస్తే కూడా వాలంటరీగా మనకు వచ్చింది ఓన్లీ 40 ఫ్యామిలీస్. ఓకే ఒకసారి ట్రై చేస్తాము, మీరు ఏం చెప్తున్నారు చూస్తామని చెప్పేసి దే కేమ్ ఫార్వర్డ్ సార్. ఆ 40 ఫ్యామిలీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ఉన్నతి లోన్ కానీ, శ్రీనిధి లోన్ కానీ, బ్యాంక్ లింకేజెస్ కానీ వాళ్ళందరికీ 19 జూన్ మేలో ఈ సర్వే చేసాం సార్. జనవరిలో ఉదయం 2 వచ్చింది. వీఆర్ డూయింగ్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ టిల్ మార్చ్. తర్వాత మేలో లెటర్స్ డూ ద సర్వే అని చెప్పాము. జూన్ 19th కల్లా విత్ ఇన్ 1 month వీ గేవ్ దమ్ 31.40 lakhs ఆఫ్ లోన్ సార్. సో లోన్ ఇచ్చింది మళ్ళీ కన్సంప్షన్ చేయకుండా, వేరే దేనికైనా మిస్యూజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన పర్పస్కి వాడుతున్నారని కూడా కాన్స్టెంట్గా వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్, మెంటరింగ్, గ్రౌండింగ్ చెక్ చేసాము సార్. తర్వాత ప్యూర్ సపోర్ట్. సో ఇప్పుడన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కాదు, దే హ్యావ్ బికమ్ అ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ ఈవిల్ ఫైటర్గా కూడా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని వాడుకున్నాము. దీస్ ఆర్ ద వర్క్ షాప్స్ అండ్ గ్రామ సభాస్ వీ హ్యావ్ కండక్టెడ్ సార్. సో ఫస్ట్ వాలంటరీ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ 40 members వాలంటరీ, మేము చెప్పింది నమ్మి ముందుకు వచ్చిన వారు. ఇంకా ఇప్పుడు ఒక 55 families ముందుకు వచ్చి ఉన్నారు సార్. సో ఇట్ ఈస్ షోయింగ్ అ సక్సెస్ ప్రోగ్రామ్ రైట్ నౌ. సో వాలంటరీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ విల్లింగ్ ఫ్యామిలీస్, ఇమీడియట్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రెజల్యూషన్ అండ్ లెండింగ్. తర్వాత స్కిల్ బేస్డ్ అనిమల్ హస్బెండరీ. చాలా మందికి మా ఊరు ఎక్కువ రూరల్ కాబట్టి అక్కడ ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేసింది కౌస్ అండ్ బఫ్లోస్ యూనిట్ పెట్టడానికి, పోల్ట్రీ, చికెన్ షాప్, చిన్న షాప్లు కొట్టు పెట్టుకుంటాము. అలాంటివి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో దానికి రిలవెంట్ డిపార్ట్మెంట్ తోటి కూడా వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చాము సార్. అక్కడ చూస్తున్నది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫాలో నిజంగానే వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఎవ్రీ 4 days వన్స్ అయినా టచ్ చేసినట్టు వీఆర్ డూయింగ్ ఇట్ సార్. 4th is హెల్ప్ గ్రూప్. ఈ జూన్ 19th లాంచ్ చేసాం సార్. నౌ వీఆర్ ఇన్ డిసెంబర్. లాస్ట్ 6 months ఎవరు డీఫాల్టర్ అవ్వాలా, కంటిన్యూస్గా వాళ్ళు రీపేమెంట్ చేస్తూ మనం అనుకున్న పనినే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు సార్ ఇప్పటికి. సో 16 villages ఈ ఫస్ట్ ఫేజ్లో ఐడెంటిఫై చేసుకున్నాము. 9 మండల్స్లో కవర్ అయినాయి. 226 ఫ్యామిలీస్కి ఓరియంటేషన్ ఇచ్చాము. 40 members-కి 31.40 lakhs లోన్ ఇచ్చాము. సో ఇప్పటికీ వాళ్ళందరూ 40 స్మాల్ బిజినెస్ ఆంటర్ప్రెనర్స్ అయ్యారు. నెలకి 8,000 నుంచి 15,000 6 monthsలోనే
నెలకి 8,000 నుంచి 15,000 రూపీస్ వాళ్ళకి ఆదాయం వస్తున్నాయి. వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ దీస్, అవును మేడం నాకు ఇంక 2 years లోన్ కట్టాలి, నెలకి 5,000 కడుతున్నాను, నెక్స్ట్ లోన్ కట్టగానే ఇంకా ఒక నేను తెచ్చుకోవాలి, మీరే లోన్ ఇవ్వాలి అని కూడా ఇప్పుడు వాళ్ళ ముందుకు వస్తున్నారు సార్. సో దీస్ ఆర్ ద ప్రాజెక్ట్. మనం ఫస్ట్ చెక్ ఇచ్చాము, తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ చేసాము. చిన్న ఆవులు ఇవన్నీ పెట్టుకున్న యూనిట్లు ఉన్నాయి సార్. సో ఇందువల్ల అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లాస్ట్ 6 monthsలో ఫార్మర్ డిస్టిల్లర్స్ ఇప్పుడు అందరూ లోకల్ ఆంటర్ప్రెనర్స్ అయిపోయారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీటింగ్కి ఇప్పటికే చాలా మార్పులు వాళ్ళ యాటిట్యూడ్లో కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఒక 55 members ముందుకు వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ మంత్కి వాళ్ళకి లోన్ ఇస్తున్నాము. కమ్యూనిటీ ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ, నేను ఆల్రెడీ చెప్పినట్టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇప్పటికీ మనం ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్గా చూస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగేన్స్ట్ సోషల్ ఈవెల్స్గా మేము వాడుకుంటున్నాము సార్. ఒక్కరు ఎవరైనా డిఫాల్ట్ అయితేనో రీలాప్స్ అయితేనో వేరే ఎక్కడి నుంచో మాకు ఇన్పుట్స్ రాదు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్. 0 డిఫాల్ట్ సార్, దిస్ ఇస్ అవర్ అచీవ్మెంట్. మనం శ్రీనిధి ఇవన్నీ ఆన్లైనే కాబట్టి ఇప్పటిదాకా డిఫాల్టర్స్ ఏమీ రాలేదు. 0 రీలాప్స్ సార్. ఎవ్రీ ఆల్టర్నేటివ్గా వాళ్ళు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ విఓఏస్ కానీ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి 0 రీలాప్స్. లాస్ట్ 6 monthsలో ఎవరు మళ్ళీ ఈ జాబ్కి వెళ్ళలేదు సార్. ఎన్ఫోర్స్మెంట్తో పాటు రీహాబిలిటేషన్ సక్సెస్ అవుతున్నది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ సైలెంట్గా సెటిల్గా 1 family 1 ఆంటర్ప్రినర్ కూడా వీళ్ళందరితోటి మేము చేసేసాము సార్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు 0 poverty. అప్పటికి ఒక 5,000 6,000 రూపీస్గా అమ్మిన వాళ్ళు ఇప్పుడు 8,000 15,000 లీగల్గా దే ఆర్ ఎర్నింగ్ దిస్ అమౌంట్ ఆల్సో. అండ్ నౌ వీఆర్ థింకింగ్ టు స్కేల్ ఇట్ అప్ సార్, నాట్ జస్ట్ ఐడి లిక్కర్స్. ఈ బంగారు కుటుంబం ఎవరు అడాప్ట్ చేసుకోలేదో వాళ్ళందరికీ మైక్రో ప్లానింగ్ చేసుకొని ఇలాంటి ఒకరి టైప్ చేసేసి ఫాలోఅప్ చేస్తామనేది కూడా ఫ్యూచర్ ప్లాన్గా మేము అనుకుంటున్నాము సార్. దిస్ ఇస్ ప్రాజెక్ట్ మార్పు. సో వీఆర్ చేంజింగ్ ఫ్యామిలీ 1 family ఎట్ ఎ టైమ్, వీఆర్ చేంజింగ్ ద లైఫ్ సార్. ఒక 2-minute వీడియో ఉంది సార్. తొలి విడతలో అధికారుల సహకారంతో 20 రోజుల క్రితం 40 మంది లబ్ధిదారులకు సుమారు 31 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణాన్ని స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ ద్వారా 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు అందించారు. ఈ డబ్బుతో వారు వివిధ ఉపాధి మార్గాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కిరాణా, పాల వ్యాపారం, పాడి, హోటల్, మాంసం దుకాణాలు ఇలా నచ్చిన రంగంలో ఆదాయ మార్గాలు కల్పించారు. ఎన్నో ఏళ్లుగా సారా తయారీ వృత్తిలో ఉంటూ అనేక అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్న వారంతా ప్రస్తుతం ఇలా పలు వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా జీవిస్తారు. That is all from my side, sir. Thank you, sir. గుడ్, మంచి ఆలోచన. చిన్న సబ్మిషన్ సార్, మొన్న మీరు ఇచ్చిన సజెషన్స్ మేరకు ఇనిషియేటివ్ తీసుకుని 22A పైన ఒక రోజు మెగా గ్రీవెన్స్ పెట్టాం సార్ ఏలూరులో 2 days ago. ఒకే రోజున 1,296 మంది బెనిఫిషరీస్కి 169 ఎకరాలు ఒకే రోజున అదే రోజున ఆర్డర్స్ కూడా ఇచ్చేసి కలెక్టర్ గారు ఆ రోజు బాగా స్పందించారు. వీఆర్ ఏబుల్ టు సెట్ ఎ ట్రెండ్ సార్. 22A పరిష్కారంలో ఏలూరు జిల్లాలో బాగా చేశాం సార్, మీ దృష్టికి తీసుకొస్తాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ అనదర్ ఇష్యూ, బిగ్ ఇష్యూ. దానికి కూడా ఒక పాజిటివ్ వే తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇక్కడ మీరు చూస్తే ఒక సింపుల్ ఐడియా. ఆల్వేస్ మనందరం ఆలోచించేది ఐడి ఉంది, మనం ఉక్కుపాదం మోపాం, హెరాస్ చేసాం, లేకపోతే అరెస్టులు చేసాం, కంట్రోల్ అయిపోయింది అనుకుంటున్నాం. వాళ్ళు మళ్ళీ డెస్ట్రెస్తో ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ పని చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడమే కాకుండా మార్పు తీసుకోవడానికి దిస్ ఈజ్ ది బెస్ట్ వే. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. యూ స్టార్టెడ్ విత్ 226 ఆల్ కలెక్టర్స్. ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అనౌన్స్ చేయడమే కాకుండా ఐడెంటిఫై ది ఎగ్జిస్టింగ్ విక్టిమ్స్ అనగానే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ ఫ్యామిలీస్ని తీసుకొని అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ అలవాట్లు ఉండే వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి మొత్తం ఫస్ట్ ఫేజ్ ఇది స్టార్ట్ చేయండి. రెండోది, చాలామంది ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వర్కౌట్ చేయాలి. డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. నా ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా మళ్ళీ నార్మల్స్ తేవడమే కాకుండా ముందుకు తీసుకుపోవడానికి వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ. అది కూడా మేము మార్జినల్ మనీగా ఇస్తాం. మనీతోనే కాదు, మనీ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారంటే డబ్బుల కోసం పనిచేస్తారు, లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి పనిచేస్తారు, దాంతో ఫలితాలు రావు. ఎప్పుడు కూడా స్ఫూర్తి నింపే విధంగా, ఫలితాలు వచ్చే విధంగా మీరు పనిచేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని
చెప్తున్నా, మీరు కూడా ఒకసారి అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ రెండు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ప్రొడ్యూస్ చేయాలి. అందరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒకటి, వాళ్ళకు కూడా యాక్టివిటీ క్రియేట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నవాడు కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బయట వస్తాడు. మీరు ఎంతైనా సరే కంట్రోల్ చేసి ఏ పని లేకపోతే ఎప్పుడు అక్కడే ఉంటారు. స్పిరిచువాలిటీ ఎట్లా చేయాలి, డీ అడిక్షన్కి ఎట్లా పోవాలి, అవన్నీ వర్కౌట్ చేయండి. దీంట్లో ఒక మోడల్ క్రియేట్ చేయండి, మనకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ దీనికి. ఇది కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసి ఐడి ఫ్రీ చేయడమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ మానిటర్ చేయడం మీ బాధ్యత. ఇది కూడా అడాప్ట్ చేసుకోండి, సరిపోతుంది. గుడ్ ప్రోగ్రామ్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 22A చేశారు, నెక్స్ట్ డిస్కషన్కి వస్తుంది. ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్. దెన్ 4. Sir, good morning, sir. Sir, the name of the initiative from SPSR Nellore district is Champion Farmers, sir. Before the initiative, sir, I'll just give the background, sir, why this initiative is required, sir. So in Nellore district, sir, if we see the data from 2014 to 2025, sir, maximum area of under cultivation was in the year 2015, sir. It was 7.5 lakh acres, sir. From there, sir, slowly the area under cultivation came down, sir. So much so, sir, in the year 2022 and 23, sir, there was no first crop, sir. There was only second crop, sir. But the things have changed from the year 2024, sir. And this year, situation is totally changed, sir. In Somasira, sir, today I have 100-meter level of water, sir. 75 TMC of water is there. Kandalel, 62, sir. My district capacity to hold water is 185 TMC. It is 185 TMC, sir. I have released, because there was no storage, sir, I had to release 135 TMC into Fenna River, sir. So this is a good news, sir, but it also brings a challenge to me, sir. If I don't address this challenge, sir, I will be under trouble, sir. So the first challenge is, sir, paddy remains the preferred crop, sir. 80% of the people, they are going for paddy, sir. And I expect that we will go up to 2015 level, where we will have 7.5 lakh acres of paddy this year, sir, from 5 lakh acres, sir.